హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం భారత ప్రజాస్వామ్యం జరుపుకుంటుంది. భారతదేశం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ 77 సంవత్సరాలలో ఈ భారతదేశంలో ఏమి సాధించామని ఒక్కసారి కనుక ఆలోచించినట్టయితే మీరు ఈ దేశం మొత్తం జరుగుతున్న అభివృద్ధి ఏమిటి, జరగాల్సిన అభివృద్ధి ఏంటి, జరిగిన అభివృద్ధి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ 77 సంవత్సరాల భారతదేశంలో ఎక్కడ చూసిన అవినీతి, కరప్షన్ అండ్ ఈ దేశం ప్రపంచ దేశాలతోటి పోటీ పడలేక ఇంకా వెనకబడే ఉంది. ఈ దేశంలో ఏ వర్క్ చేసినా కూడా అన్ని కరప్షన్ తోటే మొదలవుతున్నాయి. రోడ్లు చూడండి, ఈ దేశంలో ఉన్న సముద్రాలు, నదులు చూడండి, ప్లాస్టిక్ తోటి మయమైపోతున్నాయి. పశువులు, గేదెలు, ఇంకా తిరిగి ఏ యానిమల్స్ కూడా ఈ భూమి మీద జీవించలేని స్థితిలోకి ముందు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి? ఈ 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవంలో మనం ఏం అభివృద్ధి చెందాం? భారత రాజ్యాంగాన్ని నిర్మించిన రోజు, భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన రోజుగా మనం ఈరోజు గుర్తిస్తున్నాం. ఈ భారత రాజ్యాంగంలో ఈ భారత పౌరులకి ఏమి కావాలి అనేది ఒకసారి ఆలోచించండి. మనకి ఈ భారత రాజ్యాంగంలో వచ్చినటువంటి బేసిక్ రైట్స్ అన్నీ కూడా కింది స్థాయి లెవెల్లో అందుతున్నాయా లేదా అనేది కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ దేశ సంపద మీద అధికారం ఉంది. కొంతమందికి మాత్రమే ఈ రాజ్యాంగం ఫలాలు అందుతున్నాయి. ఇంకా కింది స్థాయి లెవెల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ రాజ్యాంగ ఫలాలు అంటే ఏంటి, ఈ రాజ్యాంగం మనకు ఏమి కల్పించింది, ఈ రాజ్యాంగం ద్వారా మనం ఏమి సాధించగలుగుతాం, ఈ రాజ్యాంగం ద్వారా మనం ఈ దేశంలో మమేకమై ఈ దేశంతో ముందుకి సాగుతాం అనేది కూడా ఇంకా గ్రామ స్థాయి లెవెల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ఈ రిజర్వేషన్ల ద్వారా కొంతమంది మాత్రమే లబ్ధి పొంది తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబాలే లబ్ధి పొందుతున్నాయి. గ్రాస్ లెవెల్లో కష్టపడుతున్నటువంటి అదే క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు పొందలేక సతమవుతున్నటువంటి ఈ భారత రాజ్యాంగ 77వ గణతంత్ర దినోత్సవంకి మనందరం కూడా స్వాగతం తెలపాలి.